అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు మాధవరపు. రాజమహేంద్రవరం రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అండ్ కన్జ్యూమర్ వెల్ఫేర్ అసోసియేషన్కి నేను అధ్యక్షుడిగా గత 3 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాను. ఈ సేవల్లో భాగంగా మా దగ్గరికి కన్జ్యూమర్స్ అండ్ ఏజెంట్స్ చిన్న చిన్న తగాదాలతో రావడం జరిగింది. ఆ సమస్యల్ని అతి తక్కువ సమయంలో ఎటువంటి సమస్య లేకుండా మేము పరిష్కరించడం కూడా జరిగింది. ఈ 3 సంవత్సరాల కాలంలో సుమారుగా 100కు పైగా సమస్యలను తీర్చడం జరిగింది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో మా అసోసియేషన్ వార్షికోత్సవంలో భాగంగా ఈ నెల 25వ తారీఖున ఏజెంట్స్ని కన్జ్యూమర్స్ని మేము జాయిన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీ సేవలు మాకు అందించాలి, మా సేవలు మీరు పొందాలనే సదుద్దేశంతో ముందుకు పోవాలి. ఈ సంస్థ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు, మీరు నోటీస్ చేసిన ప్రాబ్లమ్స్ సుమారుగా కన్జ్యూమర్స్ నుంచా, లేకపోతే బిల్డర్స్ నుంచా, లేకపోతే వెంచర్స్ వేసేవాళ్ళ దగ్గర నుంచా? 2 ఉన్నాయి. వెంచర్స్ వేసేవాళ్ళ దగ్గర ఉన్నాయి, ఏజెంట్స్ దగ్గర నుంచి ఉన్నాయి సమస్యలు. ఓకే, మీరు ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన సర్వీస్ ఇవ్వదలుచుకున్నారు, ఇస్తారు? కన్జ్యూమర్స్ అంటే ఇప్పుడు నేనే ఉన్నానండి, ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాను. ఆ బిల్డర్ ఇన్ టైంలో నాకు హ్యాండ్ ఓవర్ చేయకపోవడం, లేకపోతే సరిగ్గా కట్టకపోవడం, ఏదో సంథింగ్ జరిగింది. దాన్ని మీ దగ్గరికి తీసుకురావచ్చా? తీసుకురావచ్చు. ఇట్టి పరిస్థితుల్లో దాని నిమిత్తమే మేము ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో మా స్వార్థం ఏమీ లేదు. వాళ్ళకి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతోనే మేము సభ్యత్వం తీసుకుని ఆ సభ్యత్వాల రూపేణా మేము నడుపుకుంటున్నాం ఈ సంస్థని. ఓకే అండి, ఇప్పుడు చాలామంది లేఅవుట్లు వేస్తున్నారు. లేఅవుట్లు వేసేవాడు ఆడ సొంత భూమి ఉండదు, ఎవరిదో భూమి అగ్రిమెంట్ చేయించుకుని 3 నెలలో 6 నెలలో ఏడాదో టైం పెట్టుకుంటాడు. ఆ టైం దాటిపోద్ది. ఆ పక్క పొలం కూడా ఆ లేఅవుట్లో ఉన్నట్టు చూపించేసి అమ్మేయడం మనం చూస్తూనే ఉన్నాం. సో అటువంటి కేసులు మీ దగ్గరికి వస్తే మీరు కస్టమర్కి ఏ విధంగా భరోసాగా నిలబడతారు? కస్టమర్కి ఎట్టి పరిస్థితుల్లో భరోసాగా నిలబడతాం. మాకు అటువైపున నిజాయితీగా మన దగ్గరికి వస్తే కస్టమర్కి ఎటువంటి భరోసానే ఇవ్వగలం. అది ఆల్రెడీ చేసాం కూడా మేము. దానికి కావాలంటే లీగల్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర మీకు అడ్వాన్స్ ఇచ్చి మీకు సంబంధించిన బిల్డింగ్ నేను కొనుక్కున్నాను. ఒక 50 లక్షలకు కొనుక్కున్నాను. నేనేం చేస్తాను, అది 80 లక్షలకు అమ్ముకున్నాను. వాస్తవానికి ధర్మంగా చెప్పాలంటే అది మీకు సంబంధం లేని విషయం. నేను ఇన్ టైంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నానా లేదా అనేదే మీకు అవసరం. నేనేం చేశాను, మీ పక్కనున్న వ్యక్తికి ఆ బిల్డింగ్ అమ్మేసరికి ఆయన ఏం చేస్తున్నాడు, మీ దగ్గరికి వచ్చేస్తున్నాడు. మీ దగ్గరికి వచ్చేసి శ్రీనివాస్ గారు మీరు ఎంతకు అమ్మారు, నాకు 80 లక్షలకు అమ్మారు, ఏదో విధంగా గొడవ పెట్టి దాన్ని తప్పించేయండి అని చెప్పేసి సెటిల్మెంట్కి దింపేస్తున్నాడు. అప్పుడు అయితే బలి నేనవుతాను, లేకపోతే అవతలుడు అవుతాడు. మొత్తానికి ఎవడో ఒకడు బలైపోతాడు. ఇటువంటి సందర్భంలో మీరు పక్కాగా ఎవరైతే అమ్మిన వ్యక్తి, అంటే నేను మీ దగ్గర కొన్నాను కదా, మీకు ఒరే బాబు నువ్వు అమ్మేసావు కాబట్టి నీకు సంబంధం లేదని పక్కాగా చెప్పి యువతల వ్యక్తికి న్యాయం చేయగలరా? చేయగలం. ఎందుకంటే అతనిలో పారదర్శకంగా ఉంటే ఈ సమస్యని ఎట్టి పరిస్థితులైనా సాల్వ్ చేయగలం. ఓకే, మీరు ఈ సందర్భంగా పబ్లిక్కి లేదా మీ కస్టమర్స్కి లేదా మీ మెంబర్స్కి ఇచ్చే భరోసా ఏంటి? కన్జ్యూమర్స్కి మెయిన్ ఈ బయట జరిగే రియల్ ఎస్టేట్ మోసాలు, ఈ మధ్యకాలంలో చిన్న చిన్న వివాదాలు, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మా వరకు పారదర్శకంగా ఉంటే వాళ్ళు మా వరకు వస్తే మా చేతనైనంత సహాయం చేస్తాం. అలాగే ఏజెంట్స్ కూడా సేమ్ ప్రాబ్లం. ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాళ్ళకు కూడా ఏజెంట్స్ కన్జ్యూమర్స్ వీళ్ళని సమన్వయపరుచుకుంటూ మేము ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఓకే, మీరు ఇప్పుడు రాజమండ్రిలోని కావచ్చు, ఎక్కడ ఆంధ్ర తెలంగాణ ఇండియా మొత్తం ఎక్కడైనా కానివ్వచ్చు, ప్రతి ఒక్కరు నేను రియల్ ఎస్టేట్ వేస్తానని చెప్పి తయారవుతున్నారు. మీ అసోసియేషన్ ద్వారా ఎవరైనా సరే మేము ఇల్లు కొనుక్కుంటాం మిమ్మల్ని సంప్రదిస్తే, లేదా పొలం కొనుక్కుంటాం, లేదా స్థలం కొనుక్కుంటాం సంప్రదిస్తే వాళ్ళకి ఖచ్చితమైన న్యాయం మీరు చేయగలరా? చేయగలం. అంటే వాళ్ళ బడ్జెట్లో మీరు చూపించగలరా? వాళ్ళ బడ్జెట్, ప్లేసు, స్థలం చెప్తే మేము దానికి సరిపడా స్థలాన్ని కానీ, పొలాన్ని కానీ, ఫ్లాట్ని కానీ మేము సమకూర్చగలం. సార్ అశోక్ గారు, మీరు ఈ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నారు కదా? అవునండి. మీ దృష్టికి వచ్చిన రియల్ ఎస్టేట్కి సంబంధించిన సమస్యలు ఏంటి? సమస్యలు మరి ముఖ్యంగా ఎలా వస్తున్నాయంటే అండి, కన్జ్యూమర్స్ దగ్గర నుంచి వస్తున్నాయండి. ఎందుకంటే ఇందులోనే ఏజెంట్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాక్చువల్గా
రెరాలోని సభ్యత్వం పొంది ఉండాలి. రెరా నామ్స్ ప్రకారం ఏ విధంగా ఉంటుందంటే, ఒక బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అతను ఏదైతే కమిట్మెంట్ ఇచ్చాడో అటు ఇన్ టైంలోనే అతను ఫ్లాట్ ఏదైతే కంప్లీట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కంప్లీట్ చేయకపోతే అతనే 5% అమౌంట్ కస్టమర్కి ఇవ్వాలనే రూలు రెరాలోనే ఉన్నది. కానీ ఈ రూల్స్ ఇవన్నీ కూడా ఎవరికీ తెలియదు. ఎందుకు తెలియదు అంటే, అటువంటి అవగాహన అది కల్పించే పరిస్థితులు ఈరోజు రాజమండ్రిలో ఎక్కడ లేవు. దాన్ని మేము అసోసియేషన్ ద్వారా రెరా అప్రూవల్స్ ఎలా ఉంటాయి, రెరాలోని మీరు ఎలాగైతే మీరు ముందుకెళ్తే మీరు ఎవరి దగ్గర మీరు ఫ్లాట్ కొనవచ్చు, ఎవరి దగ్గర మీరు తీసుకోకూడదు అనేది మేము అన్ని విషయాలు కూడా అతి త్వరలోనే మేము అందరికీ కూడా రెరాకు సంబంధించినటువంటి నాలెడ్జ్ మేము ఇవ్వాలనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు చాలామంది వెంచర్లు వేసేవాళ్ళు కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, ఆ వీల్నామాను ఫ్రాడ్ చేయడం లేకపోతే డాక్యుమెంట్స్ని కొంత ఫోర్జరీ అనేది చేయడం జరుగుతుంది. అది ఇప్పట్లో బయటకు రాకపోవచ్చు, భవిష్యత్తులో ఎప్పుడైనా బయటకు వచ్చిందంటే ఇబ్బంది అవుతుంది. ఒకవేళ భవిష్యత్తులో వచ్చినట్లు మీరేం చేయలేరు, మేమేం చేయలేము, ఎవరు ఏం చేయలేరు. కానీ ప్రస్తుతం అటువంటివి ఎలా సరిచూసుకోవాలి కస్టమర్స్ అనే అవగాహన మీరు ఏమైనా కల్పించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే అతను యొక్క తీసుకున్న ఫ్లాట్ నెంబర్ ఏంటి, సర్వే నెంబర్ ఏంటి, ఆ సర్వే నెంబర్లో సబ్ డివిజన్ అయిందా లేదా, దానికి ఏ సబ్ డివిజన్లో అయితే ఈ సర్వే నెంబర్ దీనికి మెర్జ్ అయి ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత వాళ్ళు ఫ్లాట్ తీసుకోమని మేము చెప్తామండి. ఎందుకంటే లీగలైజ్గా ఈరోజు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి 500-1000 రూపాయలు ఇవ్వలేని పరిస్థితిలో కస్టమర్ లేరు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఏజెంట్లు వీళ్ళే మభ్యపెట్టి ఇంటికి వెళ్ళి మా లీగాలిటీ అంటే ఇదండి, ఈ లాయర్తో లీగాలిటీ చేయించండి అది ఇది అని చెప్పేసి మభ్యపెట్టి వాళ్ళ చేత ఫ్లాట్ కొనిపించి అడ్వాన్సులు తీసుకొని మరింత అడ్వాన్సులు వసూలు చేసి వాళ్ళు ఇరికించేసి ఆ తర్వాత మా దగ్గరికి రావడం జరుగుతుంది. సార్ ఇలా మేము అడ్వాన్స్ కట్టామండి, అడ్వాన్స్ మళ్ళీ తిరిగి ఇవ్వట్లేదండి, మీరు మాకు ఎవరైనా న్యాయం చేయగలరా అని చెప్పేసి అని చాలామంది వచ్చినా కానీ కొంతమంది ప్రముఖులు ఎవరైతే ఎమ్మెల్యే తాలూకాని మేము వాళ్ళ తాలూకండి వీళ్ళ తాలూకండి అని చెప్పేసి అడ్వాన్స్లో వెనక్కి ఇవ్వకుండా వాళ్ళు ప్రొలాంగ్ చేయడం జరిగింది. అయినా సరే మేము ఒక 3-4 నెలల్లో 5 నెలల్లో కూడా మేము తిరిగి వాళ్ళ అడ్వాన్స్ వెనక్కి ఇప్పించడం జరిగిందండి. ఓకే, ఓపెన్గా అడుగుతున్నాను, ఇది కస్టమర్స్ యొక్క ఏదైతే మీ వినియోగదారులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రశ్న ఇది. ఆఫర్లపై మీ స్ట్రైట్ అవే నిజం చెప్పండి, ఏంటి ఆఫర్లు ఏంటిది? ఈ ఆఫర్లు కావాలేంటి? ఒకడు కార్లు అంటాడు, ఇంకొకటి బంగారం అంటాడు, ఇంకొకటి సింగపూర్ అంటాడు. దీనివల్ల కన్జ్యూమర్ నష్టపోతున్నాడా లేకపోతే వెంచర్ గలవాడు నష్టపోతున్నాడా? ఈ ఆఫర్లు పెట్టడం వల్ల కన్జ్యూమర్ నష్టపోతాడండి, వెంచర్ గలవాడు ఎప్పుడు నష్టపోడండి. ఎందుకంటే ఈ ఆఫర్ అనేవి ఉత్తి ఆఫర్లు ఇవి. ఎందుకంటే నాకు తెలిసి ఈ ఆఫర్లు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. మొదట ఇవన్నీ కూడా ఒక ఆశ కింద ఉంటాయి. ఇవి ఈ ఆశ అనేది ఏం చేస్తుందంటే, కస్టమర్ల ద్వారా 1,00,000-2 లక్షలు కట్టించుకుంటారు వీళ్ళు. ఇలా కట్టించుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ కస్టమర్లో కాస్ట్ ఒక 100 మంది అవుతారు. ఒక 2 లక్షలు కట్టించుకుంటే ఎంతమంది అవుతుందండి, కోట్లలో వెళ్ళిపోతుంది. ఈ విధంగా వెంచర్లు వేసిన వాళ్ళకి లాభం కానీ కన్జ్యూమర్కి ఏ విధంగా లాభం ఉంటుందండి. లాస్ట్లో వీళ్ళకి అనుకున్న ఫ్లాట్ ఇస్తారో లేదో కూడా తెలియదు. అవునండి, చాలామంది మా దగ్గర ఫ్లాట్ తీసుకుంటే బంగారం ఫ్రీ, ప్లాట్ అమ్మితేనేమో సింగపూర్ ట్రిప్ ఫ్రీ అని చెప్పేసి చెప్తున్నారు. ఆ భారం ఎవరి మీద పడుతుంది? ఈ భారం అంతా ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆయన మీదే పడుతుందండి. ఎందుకంటే వాళ్ళ అమౌంట్ నేను చెప్పాను కదండి, 2 లక్షలు 3 లక్షలు అడ్వాన్స్ రూపాయలు కలెక్ట్ చేసి వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. వీళ్ళ ఆఫీస్ నిమిత్తం వీళ్ళ ఆఫీస్ ఖర్చులు కానివ్వండి, ఆ ఆఫీస్లో పార్టీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళు అనుభవిస్తారు. ఇవన్నీ వీళ్ళు అనుభవిస్తూ వీళ్ళు విలాసవంతమైన జీవితం గడపడానికి కస్టమర్ని మోసం చేస్తూ తిరుగుతారు. అటువంటి కంపెనీలు రాజమండ్రిలోని 36 కంపెనీలు ఉండేవి. ఈరోజు 8 కంపెనీలు కూడా రాజమండ్రి లేకుండా పోవడానికి కారణం అదే మెయిన్. సార్ అశోక్ గారు, మీ అసోసియేషన్ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి ఖచ్చితమైన దిశానిర్దేశం లేకపోతే ఒక సింగిల్ వర్డ్లో ఉండాలి, చాలా స్ట్రైట్ అవే మీరు చెప్పేది అటు కన్జ్యూమర్స్కి ఏజెంట్స్కి కూడా ఒక రామబాణంలా ఉండాలి, ఏదైనా చెప్తారా? ఓకే అండి, యాక్చువల్గా ఏంటంటే రాజమండ్రిలో ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సుమారు 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మందిలో కూడా సుమారుగా 2,000 మంది రెగ్యులర్గా ఆన్లైన్లో తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు కూడా 200-300 పెట్రోల్ కొట్టుకొని తిరుగుతూ ఉంటారు. రాజమహేంద్రవరం రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అండ్ కన్జ్యూమర్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా సభ్యత్వం తీసుకున్న ఏజెంట్లు నేను చెప్పేది ఏంటంటే, పారదర్శకంగా అంటే ఏదైతే ఇప్పుడు మేము ఒక ఫ్లాట్ కానీ ఒక ఇల్లు కానీ లేదంటే ఒక పొలం కానీ ఏదైతే మేము చెప్పామో దాని పర్సంటేజ్ ఉంటుంది, 1%, 2% అని. దాని ప్రకారమే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఎంతైతే ఉందో దాని ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తే రాబోయే రోజుల్లో మనం మరింత ముందుకెళ్ళాలని చెప్పేసి మా ఏజెంట్స్కి మేము చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా అమెరికా రాజమండ్రి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అండ్ కన్జ్యూమర్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా నేను చెప్పే విన్నపం ఏంటంటే, ఎవరైనా వ్యక్తి ద్వారా మనం 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టించామంటే దాంట్లో మనకు వచ్చేది కేవలం 2,000 రూపాయలు మాత్రమే 2% కమిషన్ మనం ఆశిస్తాం.
దానిలోనే కనీసం మనకి అటువైపు అటు ఇటుగా ఉందనుకుంటే ఒక 500 రూపాయలు మనం ఖర్చుల నిమిత్తం తీసుకోవచ్చు. అంతేగాని ఆ పెట్టుబడి పెట్టిన వ్యక్తి యొక్క 98,000 రూపాయలు మనం నష్టపోకుండా మనం చూడాలి. ఈ విధమైన సూచన నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే కస్టమర్ది ఆచితూచి మనం వ్యవహరిస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, భవిష్యత్తులో మన నమ్మకాన్ని చూరగొనగలుగుతాం.